ఎవరిని చూస్తే చాలా భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది, కీర్తిని చూస్తే భయం వేస్తుంది. నిజంగానే ఎందుకు నన్ను ప్రేమించే వాళ్ళంటే, నన్ను బాగా ఇష్టపడే వాళ్ళంటే నాకు చాలా భయం కీర్తి. ఎందుకు తెలుసా, నా లైఫ్లో నేను ఎక్కువ డ్యామేజ్ అయింది వాళ్ళ వల్లే. నేను సీరియస్గా నేను చెప్తున్నా. ఎందుకంటే నాకు ఒక టైంలో నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా అని నేను కూర్చొని ఆలోచించుకునేటప్పుడు ఏమైందంటే, నా లైఫ్ని అందరూ బతికేస్తున్నారు, నేను తప్ప. అంటే నాకు సంబంధం లేని ప్రాబ్లమ్స్, నాకు సంబంధం లేని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఇక్కడ ఏంటంటే అన్నీ చేస్తున్నా, పైగా నేనే మాటలు పడి నేనే స్ట్రెస్ తీసుకొని అన్నీ చేస్తున్నా. నేను ఒకరిద్దరు అట్లా ఆఖరికి ఫ్రెండ్స్, ఫ్యామిలీ అన్నీ నాకు అర్థం కాలే. ఇక్కడ ఏం సమస్య వస్తుందంటే ఎమోషనల్ డిపెండెన్సీ. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్, నువ్వు మామూలుగా ఫోన్ చేసి వస్తావు ఇంటికి, రావచ్చా లేదా, ఈవెన్ ఒకవేళ వచ్చినా కూడా పేషెంట్స్ ఉండేటప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు, కాల్లో ఉన్నా వెళ్ళిపోతావు, మెసేజ్లు చేస్తున్నా వెళ్ళిపోతావు, ఏం బాధపడవు, నీకు అర్థమవుతుంది. ఎందుకంటే నీకు ఫస్ట్లో అర్థం కాలేదు కానీ నిజంగానే ఎంత బిజీగా ఉంటారా అని. ఆ తర్వాత నీకు క్లారిటీ వచ్చింది, అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసావు. ఒకరోజు వచ్చింది ఇంటికి వచ్చి, నేను బోర్లో పడుకొని ఉన్నా, రాసుకుంటున్నా ఒకటి అర్జెంటుగా, నాకు నెక్స్ట్ కాల్ ఉందనమాట, నేను నోట్ చేసుకుంటున్నా. వచ్చింది, సడన్గా వచ్చింది, ఇట్లా నడు మీద ఇట్లా చేయబెట్టుకుని ఇట్లా ఇట్లా పడుకునేసి ఉన్నది, బెడ్ మీద ఇలా పడుకుంది. నేను తనని చూడలే, నేను ఇక్కడ రాసుకుంటున్నా, కీర్తి ఇప్పుడు వెళ్ళు నువ్వు ఫస్ట్, నాకు వర్క్ ఉంది అన్నాను. మేడం కొద్దిసేపు ఏం అనకండి ప్లీజ్, నాకు కొద్దిసేపు మిమ్మల్ని టచ్ చేసి ఉంటే నాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది అనింది. అంటే అర్థమైంది ఏదో బాధపడుతుంది అని. గుర్తుందా? కూర్చొని మాట్లాడిసిన, రిలాక్స్ అయిపోయింది, నవ్వుకుంటే వెళ్ళిపోయింది. కానీ నేను అలాగే ఎప్పుడూ ఉండలేను. నువ్వు కావాల్సిన ఎమోషనల్ నీడ్ కావాల్సిన ప్రతిసారి నేను ఇవ్వలేను. అలా ఇవ్వలేనప్పుడు నువ్వు అర్థం చేసుకోగలిగితే ఓకే. అలా కాకుండా నీకు ఆ ఒక్కసారికి నేను నీకు ఎమోషనల్గా అవైలబుల్ లేననుకో, నేను ఓదార్చడానికో నీకు ధైర్యం చెప్పడానికో, నేను అంతకుముందు దాకా నీకు చాలా సపోర్టివ్గా ఉంటున్నాను కదా అన్నిట్లో. మీ ఫ్యామిలీ తర్వాత అంత ధైర్యంగా ఉంది, సిరి ఉంది, చేస్తుంది, ఏమున్నా కూడా అని ఒక ధైర్యం ఉంటుంది. కానీ ఆ ఒక్క ఎమోషనల్ నీడ్ అనేది నీకు నేను చేయకపోవడం వల్ల నువ్వు నా మీద నెగిటివ్ పెట్టేసుకోవచ్చు. నాకు నువ్వు ప్రేమించకపోయినా పర్లే, నువ్వు నా మీద నెగిటివ్ పెట్టుకోవద్దు. సో నేను బేసిక్గా ఎమోషనల్ నీడ్ ఇవ్వలేను. ప్రతి ఒక్కళ్ళని కూర్చొని పెట్టుకొని వీడియోలో చూపించినట్లు ప్రతిసారి ఉండలేను. నా లైఫ్ నేను బతకాలి, దాంతో పాటే మిగిలిన వాళ్ళందరినీ చూసుకుంటా. ఎవరు అడిగినా నేను ఒకటే చెప్తా, ఎవరు నీకు ఎక్కువ ఇష్టం అంటే నాకు నేనే ఇష్టం. ముందు నన్ను నేను బాగా చూసుకుంటేనే, మొహమాటం ఏం లేదు నాకు, అందరినీ బాగా చూసుకుంటా. అలా చూసుకోవాలంటే కెపాసిటీ ఉండాలంటే ముందు నన్ను నేను బాగా చూసుకోవాలి. మొహమాటానికి ప్రతిసారి అందరికీ ఇట్లా అనుకుంటా ఉంటే నా లైఫ్లో నేను ఉండట్లా. అది అప్పుడు ఇవ్వకపోయినా మళ్ళీ ఫోన్ చేసైనా మీరు నాకు ఇస్తారు. ఇస్తా